3 డేస్ ఈ క్రీమ్‌ని వాడుకుంటే మీ మంగు ఎంత మొండిగా ఉన్నా సరే చక్కగా తగ్గిపోయి మీ మొహం అనేది చందమామలా మెరిసిపోతుంది. నేను ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు మొహం మంగుతో ఉన్నప్పుడు ఏమైందని నలుగురు అడిగినప్పుడు మనం ఏం చెప్పలేకపోతాం. కాబట్టి మనం ఇంటి చిట్కాల్ని ఇలా వాడుకుంటే మన మొహం అనేది తళతళ మెరిసిపోయి అందంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎప్పటికీ రాకుండా ఉంటాయి. ఈ వయసు ఏదైనా సరే ఈ రెమెడీ చక్కగా మీకు యూజ్ అవుతుంది. మీరు ఎక్కువగా కష్టపడకుండా ఉండాలనేది నా కోరిక. కాబట్టి ఇంట్లో ఉండే వాటితోనే మంగుని ఎలా తొలగించుకోవాలనేది ఈ వీడియో అనమాట. ఈ వీడియో మంగుతో బాధపడుతున్న వారందరికీ చాలా ఈజీగా వర్తిస్తుంది. ఎందుకంటే ఏం పెద్దగా ఖర్చు లేదండి. మీరు కొంచెం బాదం పలుకుల్ని తీసుకుని నేను చెప్పినట్టుగా ప్రాసెస్ని స్టార్ట్ చేసుకున్నారంటే ఈజీగా మంగుని తగ్గించుకోవచ్చు. మీరు 10 మందిలో హ్యాపీగా వెళ్ళొచ్చు. మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. మీ మొహం మీద ముడతలు ఉన్న ఈజీగా తగ్గించుకోవచ్చు. అందం రెట్టింపు చేసే బంగారు రంగులో మన ఫేస్ అనేది మార్చడానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంత మంచి ప్యాక్ని మీరు ఎలా మిస్ అవుతారు చెప్పండి. మరి అది కూడా మన ఇంట్లో తయారు చేసుకునేది. తప్పకుండా అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే హోమ్ రెమెడీస్ చూసే ప్రతి ఒక్కరికి చక్కగా ఇంట్లో ఉండే వాటితో చేసుకోవడం వల్ల మన స్కిన్ మీద ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మనకి ఎలాంటి ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోని చూసేద్దాం. ముందుగా 10 వరకు బాదంని తీసుకోండి. బాదం మనకి చక్కగా అందరికీ అవైలబులే. ఎందుకంటే ఇది కొంచెం ఖరీదే కానీ అందరికీ అనుకూలంగా అన్ని చోట్ల దొరుకుతాయి. కాబట్టి ఒక 10 బాదములు ఈ రెమెడీ కోసం తీసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఇక్కడ రైస్ని అయితే తీసుకోండి. మీ దగ్గర ఏ రైస్ ఉన్నా సరే పర్వాలేదండి, చక్కగా హ్యాపీగా వాడుకోవచ్చు. అంటే రేషన్ బియ్యం, సన్న బియ్యం, దొడ్డు బియ్యం ఇలా అంటారు కదా, మీ దగ్గర ఎలాంటి రైస్ ఉన్నా సరే చక్కగా ఈ రెమెడీ కోసం వాడుకోండి. ముందుగా ఈ రైస్ని అలాగే బాదంని నైట్ నానబెట్టుకోండి. వాటర్ని యాడ్ చేసేసి నైట్ అంతా నానబెట్టుకోండి. ఉదయాన్నే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసేయండి. ఈ పేస్ట్ని ఎలా రెడీ చేసుకుంటారంటే కొంచెం బాగా లూజ్గా ఉండేట్టుగా మీరు వాటర్ని ఇందులో కొంచెం యాడ్ చేసేసి ఈ పేస్ట్ని అయితే మిక్సీ పట్టండి. మెత్తగా మిక్సీ అయితే పట్టాలి. దాదాపుగా మీకు ఎంత అనుకూలంగా ఉంటే అంత మెత్తగా మనకి ఇక్కడ మిక్సీ అనేది చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తాను నేను ఎలా మిక్సీ పట్టానో. మనం కొంచెం దీన్ని ఎక్కువగా మెత్తగా చేసుకోవడం వల్ల మనం దీన్ని వడకట్టడానికి కూడా అనుకూలంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేశాను. కాస్త దీన్ని మనం తర్వాత అయినా సరే వడకట్టేసుకోవాలి. ఇంత మెత్తగా మనము మిక్సీ పట్టిన తర్వాత వడకట్టుకోవాలి. ఎందుకు అంటే మన ఫేస్కి దీన్ని అప్లై చేసినప్పుడు ఎలాంటి గరుకుతనం అనేది ఉండకూడదండి. కాబట్టి మెత్తగా ఉన్నప్పుడే ఫేస్కి ఈ ప్యాక్ అనేది పెట్టుకోవడానికి చక్కగా మనకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఎంత మెత్తగా పేస్ట్ చేసినా కూడా మనం వడకట్టుకోవడం వల్ల చాలా మంచి పేస్ట్ అనేది వస్తుంది. మీరు మెత్తని క్లాత్లో, కాటన్ క్లాత్ ఉంటుంది కదా, అందులో మీరు చక్కగా వడకట్టుకోండి. ఇంకా బాగా మీకు ఈ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ దీని ప్రాసెస్ ఏంటంటే దీన్ని స్టవ్ మీద పెట్టేసి కాస్త వేడి చేయాలి. స్టవ్ మీద అంటే డైరెక్ట్గా పెట్టకూడదండి. దీన్ని డబల్ బాయిల్ మెథడ్లో చక్కగా వేడి చేసుకోవాలి. ఇలా మీకు మిల్క్ ఎలా ఉంటుందో అలా వచ్చేసింది చూస్తారు కదా మనం స్ట్రెయిన్ చేసేసరికి. ఇప్పుడు ఒక చిన్న బాండి కానీ లేదంటే ఒక ఎక్స్ట్రా గిన్నె కానీ అందులో మీరు వాటర్ పోసేసి ఈ బౌల్ని మునగకుండా ఇందులో పెట్టేసి ఇప్పుడు దీన్ని వేడి చేసుకోవాలన్నమాట. మీరు బాగా కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్ అంతా. ఎందుకంటే జస్ట్ 2 నిమిషాల్లోనే మనకి ఇదంతా గడ్డ కట్టేస్తుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదండి. వాటర్ అలా మరగంగానే మనకి ఇందులో రైస్ అనేది చాలా ఫాస్ట్గా గడ్డ కట్టేస్తుంది. కొంచెం మీరు ఎవరైనా హెల్ప్ తీసుకుంటే చాలా మంచిదండి. అంటే నేను ఇక్కడ కెమెరా తీస్తున్నాను కాబట్టి నేను మా బాబు హెల్ప్ అయితే తీసుకున్నాను. లాస్ట్కు నేను దాదాపుగా ఒకదాన్నే ట్రై చేశాను. ఇది ఫాస్ట్గా గడ్డ కట్టడం వల్ల కెమెరా ఒక చేత, మనం ఒక చేత స్పూన్తో కలపలేకపోయాను అనమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా జస్ట్ 2 నిమిషాల్లోనే మనకు ఈజీగా ఇది గట్టిపడేసి ప్యాక్ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ బాదంని ఎందుకు తీసుకున్నామంటే బాదంలో ఉండే పోషకాలు మన చర్మానికి చాలా మంచి చేస్తాయి అన్నమాట. మంగుని తొలగిస్తాయి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. మనకి మొహం మీద ముడతలు కనుక ఉంటే వయసు ఎక్కువగా ఉన్నవారికి మాత్రం ఈ క్రీమ్ చాలా బాగా పనిచేస్తుందండి. మొహం మీద ముడతల్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అప్పుడు మనకి యవ్వనమైన ఫేస్ అనేది వస్తుంది. అంటే కొంచెం స్కిన్ అనేది టైట్ అయినప్పుడు ముఖం కవలికలే మారిపోతాయి అన్నమాట. కాబట్టి వయసు మీద పడి ఉన్న వారికైనా సరే, మంగు ఉన్న వారికైనా సరే ఈ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఇలా గట్టిపడింది అనేది మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇలా గట్టిపడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న మిక్సీ జార్ తీసేసుకొని ఇది
మరొకసారి అందులో వేసేసి మనం ఇందులో రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. మా దగ్గర రోజ్ వాటర్ లేదండి, మరి ఎలా చేయమంటారు అని అంటే మీరేం చేయని అవసరం లేదండి. ఫిల్టర్ వాటర్ ఉంటుంది కదా, బోర్ వాటర్ కాకుండా ఫిల్టర్ వాటర్ని మీరు కొంచెం వేసుకోండి. అంటే ఇది కొంచెం క్రీమీ స్ట్రక్చర్ ఉండేట్టుగా కొంచెమే వేసుకోండి, చూసుకుంటూ వేసుకొని మిక్సీ పట్టుకుంటే మరీ మంచిది. ఓకేనా? ఇంకా మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోతే అనుకూలంగా ఫిల్టర్ వాటర్ని యాడ్ చేసుకోండి. వీలున్న మటుకు మీరు రోజ్ వాటర్ వాడుకుంటేనే రిజల్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కొబ్బరి నూనెని 1 స్పూన్ వరకు యాడ్ చేయండి. లేదు మీ దగ్గర బాదం ఆయిల్ ఉందనుకోండి, బాదం ఆయిల్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. లేదు ఆలివ్ ఆయిల్ ఉందనుకోండి, ఆలివ్ ఆయిల్ని వేసుకున్నా సరిపోతుంది. 3 ఆయిల్ చెప్పానండి. మీ దగ్గర ఏది అనుకూలంగా ఉంటే, మీకు ఏది మంచిది అనిపిస్తే, మీ స్కిన్కి ఏది సెట్ అవుతే ఆయిల్ని అయితే ఇందులో యాడ్ చేసుకోండి 1 స్పూన్ వరకు. తర్వాత అలోవెరా జెల్ని కూడా 1 స్పూన్ వరకు ఇందులో వేసి బాగా అన్నీ కలిసేట్టుగా స్పూన్తో మీరు చక్కగా కలుపుతూనే ఉండాలన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇది మిక్సీ పట్టేసాం కాబట్టి ఈ స్పూన్తో అనేది చాలా స్పీడ్గా మనం అలోవెరా జెల్ని, కోకోనట్ ఆయిల్ని ఇవన్నీ మిక్సీగా మనం కలిసేట్టుగా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇందులో మనం లెమన్ కొంచెం వేసుకోవాలండి. లెమన్ పడని వాళ్ళు లెమన్ని స్కిప్ చేయొచ్చు. అంటే మీకు దురద మంట ఏమైనా అనిపించింది అనుకోండి, మీ స్కిన్ చాలా సెన్సిటివ్ అనుకోండి, లెమన్ని స్కిప్ చేసేయండి. వీలైనంత వరకు లెమన్ కూడా కొంచెం ఒక 5-6 డ్రాప్స్ల వరకు ఇందులో వేసుకోండి. తర్వాత ఈ విటమిన్ క్యాప్సూల్ ఆయిల్ని కూడా ఇందులో వేసి అన్నీ బాగా కలిసేట్టుగా కలిపేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ సీసా జార్ కానీ, అంటే ఇది నిల్వ చేసుకోవడానికి, అందులో వేసేసి ఫ్రిడ్జ్లో దీన్ని స్టోర్ చేసుకోండి. బయట అయితే ఎక్కువగా స్టోర్ అయితే ఉండదండి. ఒక మినిమం ఒక 3-4 డేస్ ఉంటుంది. బయట అయితే ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. క్రీమ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు స్క్రబ్బింగ్ అనేది రెడీ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ కోసం బియ్యం పిండిని కానీ ఓట్స్ని కానీ తీసుకోండి. ఇక్కడ మీకు బియ్యం పిండి అనుకూలంగా ఉంటే బియ్యం పిండిని తీసుకోండి 1 స్పూన్ వరకు. లేదంటే ఓట్స్ని కొంచెం మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. 1 స్పూన్ ఓట్స్ పౌడర్ని, తర్వాత పచ్చి పాలని ఇందులో యాడ్ చేసుకోండి. ఇది స్క్రబ్బింగ్ అనమాట. అంటే ఫేస్కి ఏమీ అప్లై చేయని వాళ్ళకి రిజల్ట్ మంచిగా రావాలి అనుకుంటే మీరు చక్కగా ఫేస్ని సోప్తో, ఫేస్ వాష్తో వాష్ చేసుకొని ఓట్స్తో మీరు స్క్రబ్బింగ్ అనేది చేసుకోండి. ఈ స్క్రబ్బింగ్ ప్యాక్ని ఫేస్కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత 2 నిమిషాలు బాగా మర్దన చేసుకోండి. ఎందుకంటే ఫేస్ మీద ఎప్పుడు కేర్ తీసుకునే వాళ్ళకి రిజల్ట్ చాలా బాగుంటుందండి. ఎక్కువసేపు అవసరం లేదు. 2 నిమిషాలు మీ చేతి ఫింగర్స్ తోటి మీరు ఇలా బాగా రబ్ చేస్తూ స్క్రబ్బింగ్ చేయండి. తర్వాత 2 నిమిషాల తర్వాత లేదా 5 నిమిషాల తర్వాత ఫేస్ని వాటర్తో వాష్ చేసేయండి. ఇందులో వేసుకున్న రైస్ వల్ల ఎంత మొండి నల్ల మంగు అయినా సరే ఈజీగా తగ్గిపోతుందండి. బాదం మాత్రం మన ఫేస్ని చాలా బ్రైట్గా చేస్తుంది, నల్ల మంగును కూడా తగ్గిస్తుంది. స్కిన్ అనేది చాలా యవ్వనంగా మారుతుందండి. ఈ క్రీమ్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది. మీకు వేలు ఖర్చు పెట్టినా బయట కూడా దొరకదండి ఈ క్రీము, అంత బాగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ అస్సలు లేవన్నమాట. మనకి న్యాచురల్గా మనం ఇంట్లో హోమ్ రెమెడీస్తో తయారు చేసుకుంది కాబట్టి అందరి స్కిన్కి ఆల్మోస్ట్ పడుతుందండి. మీకు స్కిన్ కనుక సెన్సిటివ్ అయితే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఏ క్రీమ్నైనా అప్లై చేయండి. మీరు ఫేస్ని వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ప్యాక్ని అయితే ఇప్పుడు ఫేస్కి అప్లై చేయాలన్నమాట. దీన్ని 15 మినిట్స్ ఫేస్ మీద ఉంచేసి దీన్ని కూడా వాటర్తో వాష్ చేయండి. గోరువెచ్చని నీటితో మీరు చక్కగా వాష్ చేసుకోండి. ఇది చక్కగా మీరు 3 డేస్కి ఒకసారి మినిమం వాడుతూ ఉండండి. మీకు రిజల్ట్ అనేది నిదానంగా చక్కగా వస్తుంది. మీ స్కిన్ అనేది చాలా యవ్వనంగా కనిపిస్తుంది. మార్పు అయితే రోజు రోజుకి మీరు మీ ఫేస్లోనే చూసుకుంటారండి. అంత చక్కని మార్పు అయితే వస్తుంది. మీరు ఆఫ్టర్ బిఫోర్ ఫేస్ని అబ్జర్వ్ చేసుకుంటే చక్కగా మీకు మార్పు అనేది చక్కగా మీరే తెలుసుకుంటారు. చూస్తున్నారు కదా, నేనైతే వాటర్తో వాష్ చేశాను. ఆఫ్టర్ బిఫోర్ నన్ను గమనించినట్టయితే మీకు చక్కగా రిజల్ట్ అనేది తెలుస్తుంది. చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టుగా మీరు ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసి ఈ ప్యాక్ని మీరు తప్పకుండా వారానికి 3 టైమ్స్ అన్న మినిమం పడండి. అంటే మీరు ఇప్పుడు పెట్టారు, ఈరోజు పెట్టారనుకోండి, ఒక 2 డేస్ ఆగండి, మళ్ళీ నెక్స్ట్ పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఎంత మొండిగా ఉన్నా సరే ఈజీగా తగ్గిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మనం ఏది చేయకుండా ప్రతిఫలం ఆశిస్తే అస్సలు రాదండి. ఎందుకంటే మన ప్రయత్నంగా మనం చేస్తున్నప్పుడు ప్రతిఫలం కూడా చక్కగా వస్తుంది. మరి ఖర్చు లేకుండా చేసే ఈ ప్యాక్ని మీరందరూ ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. ఫేస్ మీద మచ్చ లేకుండా ఫేసు చందమామలా వేసుకోవాలని చూసుకోండి. మరి ఈ ప్యాక్ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ఫస్ట్ మీ సపోర్టు, మీ ప్రేమ, మీ అభిమానం ఒక లైక్ ద్వారా తెలియజేయండి. అలాగే చక్కగా హైప్ చేసినట్టయితే కొంతమందికి, కొత్త వారికి, మన ఛానల్ కూడా తెలియని వారికి కూడా ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. కాబట్టి వారందరికీ చేరాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియోని హైప్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు కనిపిస్తుంది అనమాట. అప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్లో ఉండే వీడియోని మీరు చూడడానికి అవకాశం అయితే ఉన్న ఈ రెమెడీని ట్రై చేసినట్టయితే నాకు ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు చూసి ట్రై చేసినట్టయితే నాకు కూడా తెలియదు కదా మీరు ట్రై చేశారు, ఎలా అనుకుంటున్నారు, మీ ఫీలింగ్స్ ఏంటి, దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఒక కామెంట్ అయితే చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే కామెంట్ చేయడం వల్ల మీరు చూశారు, మీకు నచ్చింది, నచ్చలేదు, దీంట్లో లోపాలు ఏమున్నాయి, మంచి ఏముంది, మీకు ఎంతవరకు యూజ్ అయింది అనేది నాకు తెలియాలంటే మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకే, మన ఛానల్లో ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చిన వీడియోని ఓపెన్ చేసి మీరు చక్కగా దాన్ని అయితే ఫాలో అయిపోండి. ఓకే, మరొక మంచి హోమ్ రెమెడీలో మీరు అడిగిన మంచి టిప్స్తో నేను మరోసారి మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టాటా.